హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఒనిడా లిలిపుట్ వైరింగ్ డయాగ్రామ్ అలాగే ప్రాక్టికల్గా దాని కనెక్షన్ కూడా చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఇక్కడ మనకి చూడొచ్చు, మనకి ఒనిడా లిలిపుట్ వాషింగ్ మిషన్ ఉంది. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి వాష్ సెలెక్టర్ అలాగే డ్రైన్ స్విచ్ అనమాట. ఇది మనకి రైట్ సైడ్ చూస్తే మన వాష్ టైమర్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మన వైరింగ్ డయాగ్రామ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇకపోతే ఇది మన వైరింగ్ డయాగ్రామ్ ఒనిడా లిలిపుట్ది. ఇది ఈ వాషింగ్ మిషన్కి మనకి బ్యాక్ సైడ్ కవర్లో ఉంటుంది అనమాట. మోటార్ క్యాబిన్ ఉంటుంది కదా కింద, ఆ కవర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసి ఉంటుంది ఇది. ఇకపోతే మన కార్డ్వేర్ వచ్చేసరికి 3 కలర్స్ వస్తుంది, కలర్ కోడింగ్ రెడ్, బ్లాక్ అలాగే మన గ్రీన్ కలర్తో వస్తుంది. అలాగే మన మోటార్ వచ్చేసరికి 3 వైర్స్తో వస్తుంది, 3 కలర్. మన బ్లాక్ వైర్ వచ్చేసరికి కామన్, అలాగే రెడ్ అండ్ ఎల్లో, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట ఇవి ఈ రెండు. ఇకపోతే మన వాష్ టైమర్ వచ్చేసరికి టోటల్ 7 వైర్స్తో వస్తుంది. వచ్చేసరికి మనకి గ్రే కలర్ ఒకటి, ఆరెంజ్, బ్లాక్, బ్లూ, బ్రౌన్, రెడ్ అండ్ ఎల్లో ఈ కలర్స్తో వస్తుంది. ఇకపోతే మన వాష్ సెలెక్టర్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ జాక్స్ మనం పెట్టుకునేలా వస్తుంది అనమాట, దానికి వైర్స్ ఏం రావు. అలాగే మన బజర్ కూడా సేమ్ అంతే. ఓకే, ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా మనం ఒక షార్ట్ మీద మీకు 3D డయాగ్రామ్లో గీసి చూపిస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, ముందైతే ఇక్కడ మీరు చూడొచ్చు మన ఒనిడా లిలిపుట్ వైరింగ్ డయాగ్రామ్. ఇది చేయడానికి మనకు ముందుగా ఒక మోటార్ తీసుకుందాం. మన వాష్ మోటార్ 3 వైర్స్ వస్తుందని చెప్పాను కదా. అలాగే మన వాష్ సెలెక్టర్, ఇది వచ్చేసరికి వాష్ టైమర్ అంటాం మనం. ఇది వచ్చేసరికి మనకి 7 వైర్స్ వస్తుంది. అలాగే మన వాష్ సెలెక్టర్ ఇది వచ్చేసరికి మనకి 3 పిన్స్తో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు జాక్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా, మన లెగ్స్ ఉంటాయి కదా, అవి 3 లెగ్స్ లాగా వస్తుంది. ఇది ఒక సైడ్ వచ్చేసరికి 2, ఇంకో సైడ్ వచ్చేసరికి 1 వస్తుంది. అలాగే మన కెపాసిటర్ ఇది వచ్చేసరికి 8.5 MFD వస్తుంది. ఇది 2 వైర్స్ వస్తుంది అనమాట మనకి. అలాగే మన బజర్, పోతే మన బజర్ ఉంటుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బజర్ వచ్చేసరికి 2 పిన్స్తో వస్తుంది. ఓకే, మనం ఇక్కడ వైరింగ్ డయాగ్రామ్ చూడొచ్చు మీరు, రైట్ సైడ్లో స్టిక్ చేశాను నేను. ముందుగా మన ఎర్త్ వైర్ని కనెక్ట్ చేసుకుందాం. మన కార్డ్ వైర్ నుంచి వచ్చిన గ్రీన్ వైర్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి మనం డైరెక్ట్ మన బాడీకి ఇచ్చుకోవాలి గ్రీన్ వైర్ని. ఇకపోతే న్యూట్రల్ వచ్చేసరికి మన మోటార్ నుంచి వచ్చిన కామన్కి, అలాగే ఆ బ్లాక్ వైర్ నుంచి ఒక వైట్ వైర్ లూబ్ అయ్యి మన వాష్ సెలెక్టర్లో అన్ని పైన ఉంటాయి కదా బజర్, వాటిలో బజర్కి న్యూట్రల్ వెళ్తుంది అనమాట. ఇంకా మన ఫేస్ బయలుదేరి మన వాష్ టైమర్ నుంచి గ్రే కలర్ వైర్ వస్తుంది, గ్రే కలర్ వైర్ అనమాట. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు, ఆ గ్రే కలర్ వైర్ వాష్ టైమర్ నుంచి కిందకు వచ్చి మన కార్డ్ వైర్ నుంచి వచ్చిన రెడ్ వైర్కి లూబ్ అవుతుంది. అలాగే మన వాష్ టైమర్లో ఉన్న ఆరెంజ్ వైర్ మన బజర్కి ఇచ్చుకోవాలి. మన వాష్ టైమర్ నుంచి బ్లాక్ వైర్ తీసుకెళ్ళి మన ఇక్కడ వాష్ సెలెక్టర్ ఉంది కదా, అందులో సింగిల్ జాక్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేయాలి మనం. అలాగే మన వాష్ టైమర్ నుంచి ఉన్న బ్లూ వైర్ ఉంటుంది కదా, ఆ బ్లూ వైర్ని తీసుకెళ్ళి ఇక్కడ 2 జాక్స్ ఉన్నాయి కదా, వాటిలో దేనికైనా పైదానికైనా కిందానికైనా కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం బ్రౌన్ వైర్ ఉంది కదా, ఈ బ్రౌన్ వైర్ని కూడా తీసుకెళ్ళి మన వాష్ సెలెక్టర్కి ఇంకో జాక్కి కనెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మనకి 2 వైర్స్ ఉంటాయి బ్యాలెన్స్. మన రెడ్ వైర్ని తీసుకొచ్చి మన మోటార్కి అలాగే మన కెపాసిటర్కి లూప్ చేసుకోవాలి. అలాగే మన ఎల్లో వైర్ని కూడా తీసుకొని మన మోటార్ నుంచి వచ్చిన ఎల్లో వైర్కి అలాగే కెపాసిటర్ నుంచి వచ్చిన ఎల్లో వైర్కి ఈ విధంగా లూప్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా చూద్దాం దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలన్నది. ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్దాం.
మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మన వాష్ సెలెక్టర్ అలాగే డ్రైన్ స్విచ్ మనకి రైట్ సైడ్లో ఉంది కదా. ఇది 3 వైర్స్ వచ్చిందని చెప్పాను కదా, జాక్స్ పెట్టుకునే విధంగా. అలాగే మన వాష్ టైమర్ వచ్చేసరికి 7 వైర్స్ వస్తుంది మొత్తం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో వచ్చేసరికి మనకి 3 వైర్స్ వస్తాయి లెంతీగా, రెడ్, ఎల్లో, అలాగే మనకి ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా. ఇవి మనకి ఆ పైనుంచి డైరెక్ట్ కింద వరకు వస్తాయి అన్నమాట. ఇవి యాక్చువల్గా ఈ మోడల్ ఏంటంటే బజర్ లేదు. అలాగే మనకి వైట్ కలర్ వైర్ కూడా వస్తుంది కిందకి, బజర్ ఉన్నట్టయితే. ఓకే, 3 వైర్స్ వచ్చినాయి కదా. ఇక మన రెడ్ లెఫ్ట్ అండ్ రైట్స్ అనమాట, రెడ్ అండ్ ఎల్లో. ఇక మన గ్రే వచ్చేసరికి మన టైమర్కి వచ్చిన ఫేజ్ ఆర్ న్యూట్రల్ అనమాట, ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ. ఓకే, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఆరెంజ్ వైర్ అన్నాను కదా, బజర్ లేదన్నాను కదా. ఇది వచ్చేసరికి బజర్ది అనమాట. ఈ మోడల్లో వచ్చేసరికి బజర్ లేదు. ఇక మన బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ తీసుకొచ్చి మన సింగిల్ పాయింట్ ఉంది కదా మన వాష్ సెలెక్టర్లో, దానికి కనెక్ట్ చేసుకోవాలి. అలాగే మన బ్లూ వైర్, ఇక్కడ బ్లూ వైర్ ఉంది కదా, ఈ బ్లూ వైర్ తీసుకొచ్చి పైన కానీ కింద కానీ ఎటు ఇచ్చినా పర్లేదు. అలాగే మన బ్రౌన్ వైర్ కూడా ఉంది కదా, ఆ బ్రౌన్ వైర్ కూడా తెచ్చుకొని మనం పైన కానీ కింద కానీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మన పైనుంచి వచ్చినాయి అని చెప్పాను కదా వైర్లు. మన గ్రే కలర్ వైర్ వచ్చి రెడ్కి లూప్ అయింది డైరెక్ట్గా మన కిందకి డయాగ్రామ్లో చూపించిన విధంగా. అలాగే మన టైమర్ నుంచి వచ్చిన రెడ్ వైర్ ఉంది కదా, ఒక వైర్ మన కెపాసిటర్కి, అలాగే ఇంకో వైర్ మన 3 వైర్లు వచ్చినాయి కదా మోటార్ వైర్, బ్లాక్, ఎల్లో, రెడ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు, ఆ బంచ్లో కలిసింది మీరు చూడొచ్చు. అలాగే మన ఎల్లో వైర్ ఉంది కదా, ఇక్కడ ఎల్లో వైర్ కూడా మీరు చూడొచ్చు, మన కెపాసిటర్ నుంచి వచ్చిన ఎల్లో వైర్, అలాగే మన టైమర్ నుంచి వచ్చిన ఎల్లో వైర్కి మన మోటార్ నుంచి వచ్చిన ఎల్లో వైర్ 3 లూబ్ అయినాయి. ఇకపోతే మన బ్లాక్ వచ్చేసరికి కామన్, డైరెక్ట్గా మన కార్డ్ వైర్ నుంచి వచ్చిన న్యూట్రల్ దానికి లూబ్ అయిపోతుంది. ఒకవేళ బజర్ ఉంటే అక్కడి నుంచి ఒక వైట్ వైర్ అన్నది మనకి పైకి వెళ్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఎర్త్ ఉంది కదా, గ్రీన్ కలర్, ఎల్లో గ్రీన్, ఇది వచ్చి మనకి బాడీకి ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒనిడా లిలిపుట్ వైరింగ్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను డ్రాయింగ్ని యూజ్ చేసి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.